హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వంలో మరోసారి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు ఆమె బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ నెల 23న ఆమె మరోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ప్రతి బడ్జెట్ మీటింగ్కి ఆమె ధరించే ఒక్కో చీర ఒక్కో స్పెషాలిటీతో ఉంటుంది. ఒక్కో రంగు ఒక్కో డిజైన్తో అలరిస్తూ ఉంటుంది. మరి 2019 నుంచి 2024 మధ్యంతర బడ్జెట్ వరకు ఆమె ఈ 5 ఏళ్ల పాటు ధరించిన చీరలేంటి, వాటి రంగుల వెనుక ఉన్నటువంటి సింబల్స్ ఏంటి, ఆ గుర్తులేంటి, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. నిర్మలా సీతారామన్ 2019లో తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఆమె బంగారు రంగు అంచుతో ఉన్న గులాబీ రంగు చీరనైతే ధరించారు. ఈ రంగు స్థిరత్వం, తీవ్రతకు సింబల్గా మనం చెప్తాం. ఇక 2020లో బంగారు పసుపు రంగు పట్టు చీరతో మ్యాచింగ్ బ్లౌజ్ని నిర్మలమ్మ ధరించారు. ఈ రంగు ఆనందం, శక్తికి ఒక సింబల్గా చెప్తారు. అలాగే పసుపు మంగళప్రదమైనదిగా కూడా మనం భావిస్తాం. ఇక 2021లో ఎరుపు హాఫ్ వైట్ పోచంపల్లి పట్టు చీర, సాదా ఎరుపు రంగు బ్లౌజ్ ధరించారు. ఈ శారీ బార్డర్ ఇక్కత్ నమూనాతో డిజైన్ చేయించారు. శక్తికి ప్రతీకగా ఈ రంగుని మనం భావిస్తాం. ఇక 2022లో ముదురు కాఫీ రంగులో ఉన్న చేనేత చీరతో వెండి దారపు బార్డర్తో ఉన్న చీరని నిర్మలమ్మ ధరించారు. ఈ చీర పేరు బొంకై లేదా సోనేపూర్ సిల్క్ శారీ అని కూడా పిలుస్తారు. ఇది ఒడిశాలో ఎక్కువగా తయారు చేస్తారు. ఈ రంగుని లోతైన, తెలివైన స్పిరిచువాలిటీకి రిలేటెడ్గా సింబల్గా భావిస్తాం. 2023లో ఆమె రెడ్ కలర్ శారీ ధరించారు. ఈ శారీ మీద కసూతి వర్క్ కూడా కనిపిస్తుంది. ఈ కసూతి వర్క్కి జిఐ ట్యాగ్ కూడా వచ్చిందన్నమాట. ఈ డిజైనరీ వర్క్ ధార్వాడ్ ప్రాంతంలో ఫేమస్. చేతితో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ని ఎక్కువగా చేస్తారు ఇక్కడి వాళ్ళు. ఈ చీరపై రథం, నెమలి, కమలం వంటి బొమ్మలు కనిపిస్తాయి. ఈ శారీ బరువు 800 గ్రాములు. ఈ రంగు ధైర్యం, ప్రేమ, బలానికి సింబల్గా నిలుస్తుంది. ఇక 2024 మధ్యంతర బడ్జెట్ సమయంలో నిర్మలమ్మ తుషార్ సిల్క్లో నీలం రంగు చీర మీద క్రీమ్ కలర్తో ఉన్న బ్లౌజ్ని ధరించి అందంగా మెరిసిపోయారు. ఈ నీలం రంగు తెలివి, ఇన్స్పిరేషన్కి గుర్తుగా చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో కాంతి హ్యాండ్ వర్క్తో తయారు చేసిన చీర ఇది. మరి ఈ నెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి నిర్మలమ్మ ఏ చీర ధరించబోతున్నారా అనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.